గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మహాతర ఫౌండేషన్ ద్వారా మనకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి రంగాల మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లలితా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. ఈరోజు కార్యక్రమంలో సమగ్ర జీవనశైలి ఈ కార్యక్రమంలో భాగంగా మన వివిధ రకాల జబ్బులు, ఆ జబ్బుల నివారణకి ఎలాంటి ఆహారము మరియు కషాయాలు తీసుకొని నివారించుకోవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ జీవన శైలిలో ఈ రకమైన ఒక చెడు జీవన శైలిని పాటిస్తూ మనంతట మనమే ఎన్నో రకాల జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాము. మరి ఈ జబ్బులు ఆల్రెడీ వచ్చేసే మంచో చెడు మనకు తెలియదు. చెడే అండి, మంచి అయితే కాదు. ఆల్రెడీ మన ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఏదో ఒక రకమైన జబ్బు ఉంటుంది. వాటికి మనం పెట్టుకున్న పేరు దీర్ఘకాలిక వ్యాధులు. షుగర్, బీపీ, మధుమేహము, డయాబెటీస్. అంటే ఇది నిజంగా దీర్ఘకాలిక వ్యాధి అండి? కాదేం కాదు అది. సరేనా? మనం ఇప్పటికీ మించిపోయినది అయితే ఏమీ లేదు. మనం ఎప్పటికైనా సరే మేల్కొని సరైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే, సరైన పళ్ళు కానీ సరైన కషాయాలు తాగినట్లయితే 6 నుంచి 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపు ఈ యొక్క జబ్బుల్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రకాల జబ్బుల్ని తీసుకొని దాన్ని నివారించుకోవడానికి ఏమేమి తీసుకోవాలి, ఆహారం, ఎలాంటి ఆహారం? ఇది ప్రధానంగా అండి సిరిధాన్యాల మీద చెప్తాను. సిరిధాన్యాలు ప్లస్ కషాయాల గురించి చెప్తాను. ఒక్కొక్క జబ్బు దానికి ఎలా పాటించాలి. ఈ సిరిధాన్యాలు కూడా మనకు తెలుసు. 5 రకాల సిరిధాన్యాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఇవి మనకు తెలిసినవి, ఊదలు, ఇవి. కానీ వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకున్నట్లయితే మనకి ఈ జబ్బులు అనేటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ సిరిధాన్యాలతో పాటు మనకు లభించే ఆకులతోటే కషాయం కూడా చేసుకుని తాగినట్లయితే పరగడుపున ఆ జబ్బు అనేది త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కషాయం, ఏ కషాయం అయినా సరే ఉదయాన్నే పరగడుపుని తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే 150 మిల్లీలీటర్లు, అంటే ఒక పెద్ద గ్లాస్ అనుకోండి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళని బాగా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఆ మరిగేటప్పుడు ఇప్పుడు నేను ఆకులు చెప్తానండి. ఒక్కొక్క జబ్బుకి ఒక రకమైన ఆకు ఉంటుంది. ఆ ఆకులను అట్లా వేసుకొని కనీసము ఒక 15 నిమిషాల పాటు మరిగించాలి. మరిగించినాక దాన్ని ఫిల్టర్ చేసుకుని ఆకుల్ని బయటపడేసి ఆ నీళ్ళని అలాగే చల్లార్చుకుని తాగొచ్చు. అది తాగడం కష్టం అనుకున్నప్పుడు దానిలో కొంచెము మాత్రము తాటి బెల్లాన్ని కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి ఆ ఆకుల ద్వారా వచ్చే వగరు అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఈ షుగర్ గురించి తెలుసుకుందాం. ఈ షుగర్కి ఎలా నివారించుకోవాలి? షుగర్కి ఇప్పుడు నేను ఒక 6 రకాల కషాయాలు చెప్తాను. అవి ఒక వారం పాటు ఒకటి వారం చేసుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకోవాలన్నమాట. మొదటి వారము తిప్పతీగ ఆకు. ఈ తిప్పతీగ ఆకు కషాయం తాగాలన్నమాట. ఇది పరగడుపునే తిప్పతీగ ఆకు కషాయం. కషాయం ఆకులు ఎన్ని తీసుకోవాలి? మళ్ళీ డౌట్. ఒక గుప్పెడు తీసుకోండి. పెద్ద ఆకులు అయితే ఒక 10 నుంచి 20 ఆకులు, చిన్న ఆకులు అయితే ఒక గుప్పెడు తీసుకోండి. ఆ గుప్పెడు ఆకుల్ని మీరు దానిలో మరిగించి తీసుకోండి. సో మొదటి వారము తిప్పతీగ ఆకు జ్యూస్ తాగాలి. రెండో వారము మెంతులు జ్యూసు. మూడవ వారము పుదీనా. 4వ వారము నేరేడు ఆకు కానీ మునగాకు కానీ. 5వ వారము దొండకాయ ఆకు. 5 వారాలు అయిపోయినాక మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. మొదటి వారం నుంచి మళ్ళీ మీరు ఏదో చేశారో అలా రిపీట్ చేస్తూ తాగాలి. ఇది పరగడుపును తాగటం. మరి ఆహారం ఏం తీసుకోవాలి? ఈ ఆహారాన్ని కూడా మనకున్న ఈ సిరిధాన్యాల్లో రోజుకి కొంచెం ఇంత అనమాట. అంటే మొదటి 2 రోజులు కొర్రలతో చేసిన ఆహారం. ఈ కొర్రలతో చేసిన ఆహారాన్ని మీరు అన్నంగా అయినా చేసుకొని తినొచ్చు, లేదా వీలైతే గంజిలాగా చేసుకుని తాగితే, అంబలి గంజి చేసుకుంటామండి, చాలా మంచిది. ఇది ఆహారం చేసుకోవాలన్నమాట. ఈ సిరిధాన్యాలు ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే చాలా మంచిది. అంత వీలు మాకు సమయం లేదనుకున్నప్పుడు కనీసము 4 గంటల నుంచి 5 గంటల పాటు నానబెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక వారం పాటు ఎలా తీసుకోవాలి? ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొర్రలను ఏమంటే మొదటి 2 రోజులు కొర్రలు తీసుకోవాలి. ఆ తర్వాత 2 రోజులు తామెలు తీసుకోవాలి. తర్వాత 2 రోజులు అరికెలు, ఆ తర్వాత ఊదలు, తర్వాత 2 రోజులు అంటుకొరలు. మళ్ళీ ఇదే పద్ధతిని మీరు రిపీట్ చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఇప్పుడు మనం షుగర్ గురించి మాట్లాడుతున్నామండి. 6 నెలల్లో మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. 6 నెలల తర్వాత మీరు వెళ్ళి చూపించుకున్న షుగరు ఆటోమేటిక్గా అది తగ్గిపోయి ఉంటుంది. అలాగే 2 సంవత్సరాల పాటు పాటిస్తే ఇంకా అది మీ జన్మలో మీ జీవితంలోకి రాదు. ఇలాగండి ఇప్పుడు మనం రకరకాల జబ్బుల గురించి చెప్పుకున్నాము. సరేనా? టైంను బట్టి చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు బీపీ గురించి చెప్తాం. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఎక్కువ మందిలో ఉంటుంది బీపీ. ప్రతి ఒక్కరు టాబ్లెట్ 1 2 వేస్తూనే ఉంటారు. సో బీపీకి అయితే మొదటి వారంలో బిల్వపత్రి ఆకు ఆ కషాయం తీసుకోవాలి. 2వ వారంలో
తులసి ఆకు కషాయము, 3వ వారంలో కొత్తిమీర, 4వ వారంలో బ్రహ్మజముడు, 5వ వారము సర్వగంధ ఆకు. ఈ 5 కషాయాలు ఇలా వారం పాటు వారం చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఇదే సమయంలో ఏం ఆహారం తీసుకోవాలి? ఆహారం అనేది కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఇది నిజంగా ఇలా పాటించాలి. ఇలా తీసుకోకుండా పోతే ఏమవుతుందని మీకు ప్రశ్న కూడా రావచ్చండి. ఇలా తీసుకున్న దానివల్ల మనకున్న జబ్బు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేగాని నేను అది తీసుకుంటాను, ఇది ముందు తీసుకుంటాను, తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇలా పాటించినప్పుడు మనకున్న జబ్బుని త్వరగా తగ్గించుకోవచ్చు. మరొక ముఖ్య గమనిక ఏంటంటే, ఏ 2 సిరిధాన్యాలు కలిపి తీసుకోకూడదు. ఈరోజు కొర్రలు తింటే అదే తినండి అంతే. అంతేగాని సగం కొర్రలు తింటాను, సగం ఇంకోటి సామెలు తింటాను అనేది అలా పొరపాటును కూడా చేయకండి. అలా చేస్తే మీకున్న జబ్బు తగ్గకపోగా అది వేరే రకమైన కారణాలు కూడా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత థైరాయిడ్. ఇది కూడా ఎక్కువ మంది మహిళల్లో ఉంటుంది, మహిళల్లో అందరికీ ఉంటుంది. అలాగే పిసిఓడి, ఫైబ్రాయిడ్స్, హార్మోన్స్, వీటికన్నిటికీ ఏం తాగాలి? మొదటి వారం పాటు కషాయము బిల్వపత్రి ఆకు, 2వ వారము కానుగ ఆకు, మూడవ మూడవ వారము చింత చిగురు ఆకు, 4వ వారము మునగపొత్త కానీ గోంగూర కానీ లేదా తమలపాకు, ఏది దొరికితే అది. మళ్ళీ 4 వారాలు అయిపోయినా మళ్ళీ మీరు రిపీట్ చేయాలి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. కనీసం 6 నెలల పాటు చేయాలండి. ఒక వారం తాగితే తగ్గిపోతుందని ఇక్కడ చెప్పట్లేదు ఎవరు. కనీసం 6 నెలల పాటు మీరు తాగాల్సిందే. మరి దీనికి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ థైరాయిడ్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం? సామెలు మొదటి 3 రోజులు సామెలు తినాలి. తర్వాత 1 రోజు కొర్రలు, 2వ రోజు అరికలతో చేసిన ఆహారము, 4వ రోజు ఊతలతో చేసింది, చివరి రోజు అంటుకొర్రలు. మళ్ళీ ఇదే పద్ధతి రిపీట్ చేయాలి. అంటే 3 రోజులు సామెలు తింటే 1 రోజు కొర్రలు, 1 రోజు అరికెలు, 1 రోజు ఊదలు, చివరి రోజు అంటుకొర్రలు. ఇలా చేసుకుంటుంది అనమాట. తర్వాత అస్తమా లేదా క్షయ, వీళ్ళకి ఎలాంటి తీసుకోవాలి? వీళ్ళు ఇక్కడ మనకి వీళ్ళు పెద్ద ఇబ్బంది లేదు జ్యూసులు తాగడంలో. వీళ్ళు ఏదైనా సరే ఒక 2-3 జ్యూసులు తాగొచ్చానండి. మిరియాలు కానీ, అల్లము కానీ, పసుపు కానీ, సొంటి కానీ, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఈ కషాయాలు మీకు నచ్చింది ఒక వారం తీసుకుంటూ తాగండి, సరేనా? అలాగా ఇది సింపుల్ గానే ఉంటుంది. మరి ఆహారంలో సిరిధాన్యాలు ఏం తీసుకోవాలి? కొర్రలు అనేది 2 రోజులు తీసుకోవాలి. సామెలు అనేది ఒక 2 రోజులు, అరికెలు కూడా 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఇది అస్తమాకి నివారించుకోవడానికి. తర్వాత అతి పెద్ద సమస్య కిడ్నీలో రాళ్ళు. ప్రతి ఒక్కరికి ఎక్కువ మందికి ఉంటుందండి కిడ్నీలో రాళ్ళు అనేది. దీనికి ఎలాంటి కషాయాలు తాగాలి చూద్దాము. కిడ్నీలో రాళ్ళకి మొదటి వారం పాటు పుదీనా పుదీనా కషాయం తీసుకోవాలి. 2వ వారము కొత్తిమీర కషాయము, 3వ వారము అరటి అరటి బొంద ఉంటుంది కదండి, అది అది తీసుకోవాలి. 4వ వారము గోంగూర, 5వ వారము కస్తూరి కస్తూరి యొక్క ఆకులు. ఇలాగా 5 వారాలు అయిపోయినాక మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. మరి ఆహారం ఏం తీసుకోవాలి? కిడ్నీలో రాళ్ళు తగ్గించుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి? కొర్రలు 2 రోజులు, సామెలతో చేసిన ఆహారం 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఈ పద్ధతిని ఫాలో అయితే మళ్ళీ రిపీట్ చేసుకోండి, సరే? రిపీట్ చేసుకున్నప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళనేటివి త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అసిడిటీ, దీనికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాము. దీనికి మొదటి వారంలో మెంతుల కషాయము, 2వ వారంలో తమలపాకు కషాయము, 3వ వారంలో కానుగాకు కషాయము, 4వ వారంలో తంగేడు ఆకు కషాయము, 5వ వారంలో ఆల్స్పైస్ ఆకు ఈ కషాయం తీసుకోవాలి. మరి దీనికి ఆహారం ఎలా తీసుకోవాలి? సిరిధాన్యాల ఆహారం ఎలా తీసుకోవాలంటే, కొర్రలు అనేది మొదటి 3 రోజులు, అంటుకొర్రలు తర్వాత 3 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు. ఇలాగా తర్వాత ఆ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ రావాలి. తర్వాత కీళ్ళ నొప్పులు లేదా కీళ్ళ వాపులు, ఈ జబ్బు తగ్గడానికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలి? దీనికి ఏమంటే, మొదటి వారము ఆర్యత ఆకు తీసుకోవాలి, ఆ కషాయము. 2వ వారము రావి ఆకు కషాయము, 3వ వారము బిల్వపత్రి ఆకు కషాయము, 4వ వారము గోంగూర ఆకు కషాయము, 5వ వారము జామ ఆకు కషాయము. మరి ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కీళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కొర్రలు అనేది మొదటి 3 రోజులు తీసుకోవాలి, అండుకొర్రలు తర్వాత 3 రోజులు, ఆ తర్వాత సామెలతో చేసిన ఆహారాన్ని 1 రోజు తీసుకోవాలి, ఆ తర్వాత అరికెల ఆహారము, ఆ తర్వాత
ఊదల ఊదలు చేసిన ఆహారము తీసుకోవాలి. ఆహారం అంటే అన్నం కానీ తీసుకోవచ్చు, లేదా జ్యూస్ గంజి లాగా చేసుకొని తాగొచ్చు. ఆ తర్వాత నరాల సమస్య. నరాల సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాము. మొదటి వారం వాళ్ళు గరిక గరిక ఉంటుంది కదండి, గరికతో కషాయం తీసుకోవాలి. తర్వాత వారము జామాకు జామాకు కషాయం తీసుకోవాలి. ఆ తర్వాత వారము పార్యతాకు, తర్వాత సదాపాకు. ఇలా 4 వారాల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే కొర్రలు 2 రోజులు, అండు కొర్రలు 2 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊతలు 1 రోజు. ఇదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి మీరు. ఆ తర్వాత గుండె సంబంధ సమస్యలకి మొదటి వారము దోసకాయ కషాయం తీసుకోవాలి, ఆ యొక్క ఆకు. తర్వాత వారము సొరకాయ ఆకు కషాయము. మూడవ వారము బూడిద గుమ్మడికాయ. దాన్ని డైరెక్ట్గా జ్యూస్ తీసుకొని తాగొచ్చు. ఆ పొండే తీసుకోవచ్చు. మీరు ఆకు దొరకకపోతే పొండే తీసుకొని తినండి, ఆ కషాయం తాగండి. ఇవి 200 ml తీసుకోవాలి గుండె దెబ్బతిన్న వాళ్ళు. మరి సిరిధాన్యాలు అయితే సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు. ఇది అన్నమాట. ఇక తర్వాత ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య వెన్నుపూస. ఏదో ఒక ఇది L5 L4 అంటారు కదా, అవి దెబ్బతింటాము, ఆ డిస్కులు దెబ్బతిన్నాము. దీంతో ఎక్కువ మంది బాధపడుతుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు, ఎక్కువ దూరం బండి మీద ప్రయాణించే వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బరువులు ఎత్తే వాళ్ళకి వీళ్ళు ఎలా తీసుకోవాలి? వీళ్ళు మొదటి వారము కరివేపాకు కషాయం తీసుకోవాలి. రెండవ వారము పారిజాతాకు, మూడవ వారము జామాకు. మరి వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే కొర్రలు మొదటి 3 రోజులు, అండు కొర్రలు తర్వాత 3 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు. ఈ యొక్క ఆహారం తీసుకున్నట్లయితే మీరు ఈ వెన్నుపూస సమస్యల్ని త్వరగా తగ్గించుకోవచ్చు. తర్వాత మూత్రపిండాల సమస్యలు. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఎలాంటి కషాయాలు తాగాలి? మొదటి వారము పునర్నవ ఆకు. పునర్నవ ఆకుని మనము అటుకు మామిడి ఆకు అంటాం. అటుకు మామిడి ఆకు నేల మీద కూడా పెరుగుతుంది, ఆ ఆకు తీసుకోవాలి, ఆ ఆకు కషాయం. రెండవ వారము పారిజాతాకు కషాయం తీసుకోవాలి. మూడవ వారము కొత్తిమీర, 4వ వారము పుదీనా, 5వ వారము రణపాల రణపాల ఆకు. నాగవతి మేడం చిన్నగా చెప్తానండి. అలాగే వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సామెలు మొదటి 2 రోజులు, అరికెలు తర్వాత 2 రోజులు, కొర్రలు ఆ తర్వాత 1 రోజు, ఊదలు తర్వాత 1 రోజు, అండు కొర్రలు తర్వాత 1 రోజు. ఇది మూత్రపిండ సమస్యలకి తీసుకోవాల్సిన కషాయాలు మరియు ఆహారం. తర్వాత ఫర్టిలిటీ అంటే సంతానలేమితో బాధపడే వాళ్ళు మొదటి వారము రావి ఆకు, రెండవ వారము వేప ఆకు, మూడవ వారము మునగ ఆకు, 4వ వారము తమలపాకు. తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటూ రావాలి ఈ కషాయాలు. మరి వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే కొర్రలతో చేసిన ఆహారము మొదటి 2 రోజులు, తర్వాత 2 రోజులు సామెలతో చేసిన ఆహారము, ఆ తర్వాత అరికెలతో చేసిన ఆహారాన్ని తర్వాత 2 రోజులు, ఆ తర్వాత ఊదలతో చేసిన 2 రోజులు, తర్వాత అండుకొరలు చేసిన 2 రోజులు. ఇలాగా దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. తర్వాత యూరిన్ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్, అక్కడ మంట అలా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే కషాయాలు మొదటి వారము రణపాలకు తీసిన కషాయము, రెండవ వారము కొత్తిమీర కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, 4వ వారము మునగాకు కషాయము, 5వ వారము పునర్నవాకు అంటే అడుగు మామిడాకు కషాయం తీసుకోవాలి. మరి వీళ్ళు ఆహారం ఎలా తీసుకోవాలి అంటే మొదటి 3 రోజులు సామెతో చేసిన ఆహారము, తర్వాత 3 రోజులు అరికెలతో చేసిన ఆహారము, తర్వాత రోజు కొర్రలతో చేసిన ఆహారము, ఆ తర్వాత రోజు ఊదలతో చేసిన ఆహారము, తర్వాత అండు కొర్రలు. ఇదే యొక్క ఆహారాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ రావాలి. తర్వాత చర్మ సమస్యలు. మనకి చర్మం మీద రకరకాల దద్దుర్లు, సోరియాసిస్ కావచ్చు, ఇలాంటివి. సోరియాసిస్ వేరుగా ఉంది, చర్మ సమస్యలు అంటే మనకు వచ్చిన దద్దుర్లు చూద్దాము. మొదటి వారము వెళ్ళు కలబంద కలబంద కషాయం తీసుకోవాలి. రెండవ వారము గరిక, మూడవ వారము తులసి ఆకు. ఇవి తీసుకుంటూ వీళ్ళు ప్రతి వారము కనీసము ఒక నువ్వుల లడ్డు తీసుకోవాలి. తప్పకుండా నువ్వుల లడ్డు కూడా తీసుకోవాలి. అలాగే చర్మం మీద స్వచ్ఛమైన నువ్వుల నూనె రాసుకున్నట్లయితే ఈ యొక్క చర్మ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. మరి వీళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలి అంటే సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు.
వీటితో చేసిన అన్నం కానీ లేదా గంజి కానీ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ చాలా వరకు పడిపోతుంటాయి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. దీనికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాం. ప్లేట్లెట్స్ పెరగడానికి ఏం చేయాలి అంటే మొదటి వారము బొప్పాయి బొప్పాయి యొక్క ఆకు కషాయం, రెండవ వారము మునగాకు, మూడవ వారము చింత చిగురు, నాలుగవ వారము తిప్పతీగ లేదా వెలక్కాయ ఆకు లేదా పారిజాతాకు, వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చండి. తర్వాత ఇవి రిపీట్ చేస్తారండి. వీళ్ళ ఆహారము 2 రోజులు సామెలు తీసుకోవాలి, తర్వాత 2 రోజులు అరికెలు, తర్వాత రోజు కొర్రలు, తర్వాత రోజు ఊదలు, తర్వాత రోజు అంటుకొర్రలు. ఆ తర్వాత పక్షవాతం నుంచి ఎలా బయటపడాలి, దీనికి ఏ కషాయం తాగాలో చూద్దాము. పక్షవాత సమస్యలు ఉన్న వాళ్ళు మొదటి వారము బిల్వపత్రి ఆకు, రెండవ వారము గరిక ఆకు, మూడవ వారము తిప్పతీగ ఆకు, నాలుగవ వారము పుదీనా ఆకు. ఈ యొక్క కషాయాలు తీసుకోండి. వీళ్ళ ఆహారము మొదటి 2 రోజులు కొర్రలు, తర్వాత 2 రోజులు అండుకొర్రలు, తర్వాత రోజు అరికలు, ఆ తర్వాత రోజు ఊదలు, తర్వాత సామెలు తీసుకోవాలి. ఆ తర్వాత సోరియాసిస్ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి కషాయాలు తాగాలో చూద్దాం. వీళ్ళు మొదటి వారము కొత్తిమీర కషాయము, రెండవ వారము బ్రహ్మి కషాయము, మూడవ వారము కలబంద ఈ కషాయం తాగాలి. వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే మొదటి 3 రోజులు కొర్రలతో చేసిన ఆహారము, తర్వాత 3 రోజులు అండుకొరలు, తర్వాత 1 రోజు అరికెలు, తర్వాత రోజు ఊదలు, తర్వాత సామెలు, ఇలా ఉండాలి. తర్వాత మలబద్ధకము మరియు ఇది పైల్స్ కూడా ఉపయోగపడుతుంది. పైల్స్కి ఎలా ఉండాలి. వీళ్ళు మొదటి వారము జామాకు, రెండవ వారము తంగేడి ఆకు, మూడవ వారము మెంతి ఆకు, నాలుగవ వారము కానుగ ఆకు. ఇది మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ రావాలి. మరి వీళ్ళ ఆహారం ఎలా, మలబద్ధకానికి ఆహారం ఎలా తీసుకోవాలంటే అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు, సామెలు 1 రోజు. తర్వాత పంటి సమస్యలు కూడా ఎక్కువగా మనకి 40 years దాటినాక వస్తూ ఉంటాయండి. వీళ్ళకి ఎలా తగ్గించుకోవచ్చు. వీళ్ళు మొదటి వారము ఈతాకు కషాయము, రెండవ వారము రావి ఆకు, మూడవ వారము పసుపు చెట్టు ఆకు వస్తుంది కదా, అది తీసుకోవచ్చు, పసుపు ఆకు, నాలుగవ వారము జామ ఆకు, ఐదవ వారము కానుగాకు. మళ్ళీ ఇవి రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ పంటి సమస్యలను వాళ్ళ ఆహారం ఎలా తీసుకోవాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండుకొర్రలు 1 రోజు. తర్వాత గర్భ గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు వాళ్ళు ఎలాంటి కషాయాలు తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటే మొదటి వారము చామంతి ఆకు కషాయము, రెండవ వారము లెమన్ గ్రాస్ కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, నాలుగవ వారము గోంగూర. అంటే వీళ్ళకి ఏమైనా సమస్యలు కాదు, గర్భవతిగా ఉన్నప్పుడు ఇవి తీసుకున్నప్పుడు చాలా మంచిదండి ఇక్కడ చెప్పడం. అలా వీళ్ళ ఆహారం ఎలా ఉండాలి అంటే కొర్రలు 2 రోజులు, కొర్రలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, సామెలు 2 రోజులు, ఇలా తీసుకోవచ్చు. తర్వాత నిమోనియా, ఇది కూడా ఎక్కువ మంది మనము ఎక్కువగా ఈ వర్షాకాలము శీతాకాలం ప్రారంభం చూస్తుంటాము. ఇది ఉన్న వాళ్ళు మొదటి వారము పసుపు కషాయము, రెండవ వారము జీలకర్ర కషాయము, మూడవ వారము సొంటి కషాయము, నాలుగవ వారము గరిక, ఐదవ వారము తిప్పతీగ ఆకు కషాయం. 5 వారాల తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. మరి నిమోనియా తగ్గించుకునే ఆహారం ఎలా ఉండాలంటే వీళ్ళు ఖచ్చితంగా గంజి తీసుకోవాలి, కొర్రల గంజి తీసుకోవాలి, అన్నం కాకుండా కొర్రల గంజి మొదటి 3 రోజులు తీసుకోవాలి. తర్వాత అండు కొర్రలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు, సామెలు 1 రోజు. ఇది నిమోనియాకి తగ్గించుకోవడానికి. తర్వాత ఫ్యాటీ లివర్, ఇది కూడా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న వ్యాధి. వీళ్ళు మొదటి వారము బిల్వపత్రి ఆకు ఈ కషాయం తీసుకోవాలి, రెండవ వారము సాదాపాకు కషాయము, మూడవ వారము పుదీనా ఆకు కషాయము, నాలుగవ వారము తమలపాకు కషాయం తీసుకోవాలి. అలాగే వీళ్ళు ప్రతి వారము కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె అంటే ఫ్రెష్ అంటే గానుగ చెప్తున్నాను, అది వీళ్ళు ప్రతి వారము 3 చెంచాలు అనమాట, రోజుకి 3 చెంచాలు పొడుచున తీసుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది.
మరి వీళ్ళు ఆహారం ఎలా తీసుకోవాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, ఊదలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు. చివరగా బాలింతగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకోవాలో చూద్దాం. బాలింతగా ఉన్న వాళ్ళు మొదటి వారము చామంతి ఆకు కషాయము, రెండవ వారము లెమన్ గ్రాస్ కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, నాలుగవ వారము గోంగూర కషాయము తీసుకోవాలి. ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఆ యొక్క స్టేజ్ నుంచి బయటకు వచ్చేంత వరకు. ఆ తర్వాత వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 1 రోజు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు, సజ్జలు ప్రతిరోజు ఒక పూట అనమాట సజ్జలతో చేసిన ఆహారం తీసుకోవాలి. ఇవి మనకి ఉన్న రకరకాల జబ్బులు తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన కషాయాలు, సిరిధాన్యాల ఆహారం. ఇక్కడ ఒక చిన్న గమనికండి. ఈ కొందరికి కూరలు తిన్నప్పుడు స్త్రీలలో పాలు అనేది కొంచెం తక్కువ కావచ్చు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ గమనిక మాత్రం చెప్తున్నాను దీన్ని ఇక్కడ. వీటితో పాటు మనకి లభ్యమవుతున్న మన తోటలో లేదంటే మన ఊర్లో మన ప్రాంతంలో పండిన పళ్ళని మాత్రమే తినండి. మనం పళ్ళు అనగానే యాపిల్, కివి అవి ఎక్కడ పండుతాయో మనకు తెలియదు. కనీసం మనం రాష్ట్రంలో పండవు, మన దేశంలో అయితే పండవు. కివి అసలు మన దేశంలో పండిన ఆ పంట. మనం ఓట్ల మీద వెళ్ళిపోతాం. అది కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తెలిసింది. అవి కాకుండా ప్రతి అన్ని ఫలాల కన్నా అత్యద్భుతమైన ఫలము జామ పండు అండి. జామ పండు తినమని చెప్పి మనకి ఏ డాక్టర్ కూడా చెప్పడు. చెప్తాడో చెప్పడు. ఎందుకంటే అది అంత అమృతం కాబట్టి. అది తింటే మనం డబ్బులు తగ్గిపోతాయి. మళ్ళీ మీరు హాస్పిటల్కి పోరు ఇంకా. వాడికి బిల్లు రాదు, వాళ్ళకి డబ్బులు రాదు. అత్యద్భుతమైన పండు అమృత ఫలం అంటారు జామ పండు. జామ పండు తీసుకోండి. సీతాఫలం, దానికి నీళ్లు కూడా పోయి సీతాఫలం ఒక ఒక మూల మొలుస్తుంది, గోడలో కూడా మొలుస్తుంది సీతాఫలం. అది తీసుకోండి. ఇంకా బొప్పాయి కాయ. బొప్పాయి కాయ ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, మనం వేసుకుంటే ఉంటుందండి. ఒకవేళ పట్టణాల్లో ఉన్నా కానీ మీరు మేడ మీద వేసుకోండి, ఒక కుండీలో వేసుకోండి, కాస్తుంది బొప్పాయి కాయ. సపోటా. ఆ సపోటా దానికి ఒక ముందు కూడా కొట్టచ్చు సరేనా. అదే ఒక పాలు ఇస్తూ ఉంటుంది, అది దానికి సపోటా. ఇవి ఇవి తీసుకోండి. పుచ్చకాయలు కూడా తీసుకోవచ్చండి, కానీ ఇప్పుడు పుచ్చకాయల్లో దానికోసం ఇంజక్షన్లు వేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ 4 పళ్ళు అనేది మనం నిరభ్యంతరంగా మన ఇంట్లో పండించుకోవచ్చు. వాటికి ఎలాంటి ముందు పట్టరు. అద్భుతమైన అమృత ఫలాలండి. ఇంతవరకు మనము జబ్బులో ఉన్న వాళ్ళు చెప్పుకున్నాము. ఎవరన్నా నాకు ఏ జబ్బు లేదు, మరి నేనేం తీసుకోవాలి, ఈ సిరిధాన్యం ఎలా తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు రెండు రెండు రోజులకి ఒక దాని రూపం తీసుకోవచ్చు అండి. వాళ్ళకి ఎలాంటి నియమాలు అయితే లేవు, కానీ 2 రోజులు ఒక కొర్రలు తినాలండి, తర్వాత 2 రోజులు అండు కొర్రలు, తర్వాత సామెలు, ఊదలు అలా తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ మీకు నచ్చిన కషాయాన్ని తాగండి. మనకి లేచిన మొదలు పని ఖచ్చితంగా టీయో కాఫీ తాగాలి, లేకపోతే రోజు గడవదు. ముందు ఆ పాలు తాగడము, టీ కాఫీ తాగడం ఆపేసింది. మీకు ఒకవేళ బర్రె పాలు లేదా గేదె పాలు దొరికినప్పుడు తాగొచ్చేమో కానీ, టీ లేకుండా తాగొచ్చేమో కానీ దానివల్ల ఉపయోగం అయితే లేదు. కాల్షియం వస్తుందని అది ఉత్తమ మాట. అది కాల్షియం అనేది మనకి వేరే రకంగా కూడా అందుతుంది. అంతేగాని భూమి మీద ఏ జీవి కూడా సంవత్సరం తర్వాత అమ్మ పాలు తాగదు. మనం మాత్రము 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ వేరే దాని పాలు మనం తాగుతూనే ఉన్నాము. అది ఎంత నీచమైన పని నాకు తెలియదండి. మీరు తప్పుగానే అనుకోండి, పర్లేదు. పాలు తాగాల్సిన అవసరం అయితే లేనే లేదండి. మీకు నిజంగా పాలు తాగాలి అంటే కొబ్బరి పాలు తాగండి, నువ్వుల పాలు తాగండి, అత్యద్భుతమైన బలం వస్తుంది. అంతేగాని ఈ ప్యాకెట్ పాలు మాత్రం తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నాకు నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క కషాయాలు, సిరిధాన్యాలు మనకి కాదరవల్లి సార్ గారు అందరికీ తెలిసి ఉంటారు. ఆయన యొక్క పుస్తకం నుంచి తీసుకొని చెప్పిన బడివి, ఇది నా సొంతగా చెప్పింది కదండి. సార్ గారు రాసిన పుస్తకం నుంచి చెప్పిన ఈ యొక్క కషాయాలు, ఆహారాలు. నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి ధన్యవాదాలు. ఓపిక ఈ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరికి